ఒక్క క్షణం ఊహించండి, మీరు స్పేస్లో ఒంటరిగా తేలుతూ ఉన్నారు. చుట్టూ నిశ్శబ్దం, శబ్దం లేదు, గాలి లేదు, భూమి లేదు. ఒక్కసారిగా మీ ముందర ఒక భారీ చీకటి వస్తువు కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్తున్న కొద్దీ మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే అది సాధారణ వస్తువు కాదు, వెలుతురు కూడా బయటికి రాలేని ఒక అత్యంత భయంకరమైన శక్తి. అదే బ్లాక్ హోల్. అసలు బ్లాక్ హోల్ అంటే ఏంటి, దాని దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, లోపలికి పడితే మనకి ఏమవుతుంది? ఈ కథ చివరి వరకు వింటే మీరు బ్లాక్ హోల్ని ఇప్పటి వరకు చూసిన విధానం పూర్తిగా మారిపోతుంది. ముందుగా ఒక అపోహని తొలగిద్దాం. బ్లాక్ హోల్ అనేది రంధ్రం కాదు, అది ఒక అతిఘనమైన స్పేస్ ఆబ్జెక్ట్. దాని గ్రావిటీ అంత బలంగా ఉంటుంది అంటే ఏది దాని దగ్గరికి వచ్చినా తప్పించుకోవడం చాలా కష్టం. సాధారణంగా మనం చూస్తున్న గ్రావిటీ భూమిపై వస్తువులను మాత్రమే ఆకర్షిస్తుంది, కానీ బ్లాక్ హోల్ గ్రావిటీ స్పేస్నే వంచుతుంది. అందుకే దాని దగ్గరికి వెలుతురు కూడా తిరిగి రాలేదు. మన కళ్ళకి కనిపించదు కాబట్టి అది నల్లగా కనిపిస్తుంది, అందుకే దాని పేరు బ్లాక్ హోల్. ఇప్పుడు ఒక నక్షత్రం కథ చూద్దాం. మన సూర్యుడు లాంటి నక్షత్రాలు కోట్ల సంవత్సరాలు వెలుగుతాయి, కానీ చాలా పెద్ద నక్షత్రాలు ఒకరోజు తమ ఇంధనం అయిపోతే తమ బరువుని తట్టుకోలేకపోతాయి. అప్పుడు అవి లోపలికి కూలిపోతాయి. ఈ ప్రక్రియలో ముందుగా ఒక భారీ పేలుడు జరుగుతుంది, దాన్ని సూపర్నోవా అంటారు. ఈ పేలుడు తర్వాత నక్షత్రం మొత్తం ఒక చిన్న బిందువులా మారిపోతుంది. అక్కడే బ్లాక్ హోల్ పుడుతుంది. ఇది చాలా మందికి తెలియని నిజం. మన మిల్కీవే గెలాక్సీ మధ్యలో ఒక భారీ బ్లాక్ హోల్ ఉంది. దాని పేరు సజిటేరియస్ ఏ. దాని బరువు మన సూర్యుడి కన్నా 1,00,000 రెట్లు ఎక్కువ. అయినా కూడా అది మన గెలాక్సీని నాశనం చేయడం లేదు. ఎందుకంటే బ్లాక్ హోల్స్ వాక్యూమ్ క్లీనర్స్ కాదు, అవి దగ్గరికి వచ్చిన వాటిని ఆకర్షిస్తాయి. ఇప్పుడు కథ మీ దగ్గరికి వస్తుంది. మీరు ఆ బ్లాక్ హోల్ వైపు నెమ్మదిగా కదులుతున్నారు. దగ్గరికి వెళ్తున్న కొద్దీ మీ శరీరంపై ఒక వింత అనుభూతి. మీ కాళ్ళు లాగబడుతున్నట్టు, మీ తల తేలుతున్నట్టు. ఇది ఎందుకు జరుగుతుందంటే మీ కాళ్ళు బ్లాక్ హోల్కి దగ్గరగా ఉంటాయి, మీ తల ఇంకా కొంచెం దూరంలో ఉంటుంది. అంటే గ్రావిటీ మీ శరీరాన్ని అనీవెన్గా లాగుతుంది. ఇప్పుడు మీరు ఒక ఊహాజనిత గీత దగ్గరికి వచ్చారు. దాన్నే ఈవెంట్ హారిజన్ అంటారు. ఇది ఒక నో రిటర్న్ జోన్. దాన్ని దాటితే ఇక ఏ సమాచారం కూడా బయటికి రాలేదు. బయట ఉన్న వాళ్ళకి మీరు అక్కడే ఫ్రీజ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ మీకు మాత్రం అంతా నార్మల్గానే అనిపిస్తుంది. ఇక్కడ ఒక షాకింగ్ విషయం, బ్లాక్ హోల్ దగ్గర సమయం నెమ్మదిగా నడుస్తుంది. బయట ఉన్నవాడికి మీకు ఒక సెకండ్ గంటలా కనిపిస్తుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఐన్స్టీన్ చెప్పిన జనరల్ రిలేటివిటీ ప్రకారం ఇది నిజం. ఇప్పుడు మీ శరీరం మీద ఒత్తిడి పెరుగుతుంది. మీ కాళ్ళు ఒకవైపు, మీ తల ఇంకోవైపు. మీ శరీరం నూడిల్స్లా లాగబడుతుంది. దీనినే స్పెగటిఫికేషన్ అంటారు. ఇది చాలా వేగంగా జరుగుతుంది, అందుకే మనకి నొప్పి తెలిసే లోపే అంతా ముగిసిపోతుంది అని కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పుడు అసలు మిస్టరీ, ఈవెంట్ హారిజన్ దాటాక ఎవరూ బయటికి రాలేదు, అందుకే లోపల ఏముందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. కానీ థియరీస్ ప్రకారం మధ్యలో సింగులారిటీ అనే పాయింట్ ఉంటుంది. అక్కడ స్పేస్ సున్నా, డెన్సిటీ అనంతం, సమయం అర్థం లేని విషయం. అంటే అక్కడ ఎంత సమయం అవుతుందో ఎవరికీ తెలియదు. అక్కడ మన స్పేస్ నియమాలే పనిచేయవు. కొన్ని థియరీస్ ప్రకారం బ్లాక్ హోల్ ఒక దారిలా పనిచేయవచ్చు, ఒక యూనివర్స్ నుంచి ఇంకో యూనివర్స్కి. దీన్నే వార్మ్ హోల్ అంటారు. కానీ ఇది ఇప్పటివరకు ప్రూవ్ కాలేదు. టైం ట్రావెల్ కూడా థియరీకే పరిమితం. 2019లో మొదటిసారి బ్లాక్ హోల్ ఫోటో విడుదల చేశారు. అది బ్లాక్ హోల్ కాదు, దాని చుట్టూ తిరిగే వాయుమూల షాడో. అయినా అది సైన్స్ చరిత్రలో ఒక మేలురాయి. బ్లాక్ హోల్ మనల్ని నాశనం చేస్తుందా అంటే లేదు. బ్లాక్ హోల్ యూనివర్స్ని తినేయవు. మన సూర్యుడు బ్లాక్ హోల్ అయితే తప్ప మనకి ప్రమాదం లేదు. బ్లాక్ హోల్ అనేది భయంకరమైన వస్తువు కావచ్చు, కానీ అది మనకి ఒక విషయం గుర్తు చేస్తుంది, మన యూనివర్స్ గురించి ఇంకా ఎంత తక్కువ తెలుసో. బ్లాక్ హోల్ చీకటి కాదు, అది మన జ్ఞానానికి ఒక అర్థం. మీరు ఒక అవకాశం వస్తే బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తారా? కామెంట్ చేయండి. వాచ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.